ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ఉపేంద్ర అండి. ఏం చేస్తుంటాం? తుంగతుర్తి అండి. వ్యవసాయం చేసుకుంటాం మేము. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం గారు మంచిగానే చేస్తుండ్రు, కాకపోతే ఈ బస్సులది ఫ్రీగా కొంచెం తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది అండి. ఎందుకంటే మరి టూ మచ్ అయిపోయింది. కొంతమంది జెంట్స్కి విరక్తి అనిపిస్తుంది, లేడీస్కే మంచిగానే ఉంది, జెంట్స్కు మంచిగా అనిపి. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ టీచర్లకు కానీ వాళ్ళకే బెనిఫిట్ ఉంది. మామూలుగా ఇంట్లో పని చేసుకున్న వాళ్ళు ఎందుకు వెళ్తారండి ఊళ్ళో పొంటి, ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు పోతారు. కాకపోతే ఇప్పుడు ఇక టీచర్లు కానీ ఇక ఉన్న వాళ్ళకే ఇది బెనిఫిట్, ఈ బస్ ఛార్జీలది అయితే. అంతేనండి, ఇక అంతేగాని ఇక దాని మించింది ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక కేసీఆర్ గారిది ఆయన జెండా కప్పుకున్న వాళ్ళకే, వాళ్ళ జెండా కప్పుకున్న వాళ్ళకే ఫలితం. మా ఊర్లోనైతే ఆయన జెండా పట్టుకున్న వాళ్ళకే ఇచ్చిండు దళిత బంధు, వేరే వాళ్ళ దగ్గరికి రానియలే. ఇంకంతే, వేరే పార్టీ వాళ్ళకి ఏది రానియలే. ఇట్లా అయితే రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ మీ గ్రామంలో ఇంతవరకు జరిగాయి అంటారు? 4 ఎకరాలు అంటే 3 ఎకరాల చిల్లర వాళ్ళకి వచ్చినాయండి, ఇంకా 4 ఇక రాలే. రుణమాఫీ అయింది. రుణమాఫీ 2 లక్షల దాకా అయింది. 2 లక్షల లోపు, 1,60,000 అట్లా అయినాయి. కాకపోతే ఈ రైతు బందే పడలేదండి. అది 4 ఎకరాల వాళ్ళకి 3కే పడ్డది, 4 బల్లే. అదొకటి వేస్తే బాగానే ఉంటుంది. ఇక ఇది ఇప్పుడు ఈ బస్ ఛార్జీలదే కొంచెం జెంట్స్కి విరక్తి అనిపిస్తుంది ఎట్లా కదండి. థ్యాంక్స్ అమ్మ. థ్యాంక్స్ అండి. నమస్తే అమ్మ. రేవంత్ రెడ్డి మంచిగానే చేసిండు, బస్సు ఫ్రీ పెట్టిండు, కరెంటు బిల్లు లేదు, రైతు బంధువులు కట్టేస్తుండు, ఆడవాళ్ళకి మంచిగానే చేస్తుండు, పింఛన్లు ఇస్తుండు, అన్నీ మంచిగానే చేస్తుండు. ఇక్కడ మే గ్రామం మీది? మల్లారెడ్డి గూడు. మీ పేరేం పేరమ్మా? వెంకటరామ్మ. అంటే మీ గ్రామంలో రైతు రుణమాఫీ కూడా జరిగిందా? జరిగింది. మాకు 1 లక్ష వరకు జరిగింది. 1,00,000 జరిగిపోయింది. 1 లక్ష జరిగింది. అంత మంచిగా ఉన్నట్టు అంటారా మరి రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి వచ్చి నాకు మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటో? ఏం చేసిండు, ఉండాలనే బాగా చేసిండు. మరి అప్పుడు రుణమాఫీ, రైతు బంధు పడినాయి కదా? అప్పుడు కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. కొంతమందికి అంటే 2 లక్షల పైగా ఉండాలో పడలేదు, 2 లక్షల లోన్ ఉండాలి మాఫీ అయినాయి. మళ్ళీ ఇచ్చిండు లోన్లు, తెచ్చుకోరు జన రైతులు, పంటలు పండించుకుంటారు, కానీ పంటలకు రేట్లు లేవు. ఇంకా గతంలో రేవంత్ రెడ్డి ఆయన కేసీఆర్ ఏం చేసిండు, ఉన్న వాళ్ళు బాగా చేసిండు, లేని వాళ్ళకి ఏం లేదు. అసలు పొలాలు లేని వాళ్ళ పరిస్థితి ఏం లేకుండా అయిపోయింది. ఉన్న వాళ్ళకి ఎకరాలు ఉన్న వాళ్ళకి లక్షలు వచ్చినాయి, లేని వాళ్ళేమో ఇది అయిపోయారు. అంతే. థ్యాంక్స్ అమ్మ. నమస్తే తాత. నమస్తే. మీ పేరు? సీతయ్య. ఏం చేస్తుంటారు? గౌండోళ్ళు. గ్రామం, మండలం? నాగారం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి తాత? వాళ్ళు ఏం చేయలేదు అయ్యా, ఏం చేయలేదు. కేసీఆర్ మంచిగా చేసిండు, సరే ఆయన లంగో దొంగ తెలియదు కానీ మంచిగా చేసిండు, రైతులకు మంచిగా చేసిండు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు ఏది లేదు, అంతే. నేను ఉన్న 2 ముక్కలు అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్. రైట్. ఓకే, నమస్తే. మీ పేరు సార్? గూడా శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తుంటారు? నాది బిజినెస్ రోడ్. గ్రామం, మండలం ఎక్కడ సార్? పసును గ్రామం, మండలం నాగారం. చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంతా బాగానే ఉంది, కానీ నా ప్రజెంట్ తాను ఎంచుకున్న 6 సంక్షేమ పథకాల్లో కొంచెం జాప్యం జరుగుతుంది. దాంట్లో ప్రజల్లో కూడా కొంచెం ఆందోళన ఉంది. అందుకోసం ప్రజల్లో కూడా కొంచెం ఆందోళన తగ్గించవలసిన అవసరం కూడా ఆయన బాధ్యత చాలా ఉన్నది వాస్తవానికి. ఆ ఒకే విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. ఓకే, అంతగా నేను ఏం చెప్పలేను ఇక. రైట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ పాలన కూడా ఓకే అని కానట్లేదు. అందులో కూడా కొంత జాప్యం జరిగింది.
ఏది మన అందరికి ఎస్సీ వాళ్ళకు ఏది 10 లక్షల లోన్ ఇవ్వడంతో ఆయన కొంచెం జాప్యం జరిగినట్టు నాకు ఉద్దేశం వాస్తవానికి అయితే. ఇంకేమైనా ఉంటే చాలా వరకు ఉంటాయి, ఉన్నాను కాదంటే నా తెలిసిన వారు నేను చెప్తున్నాను వాస్తవం. ఇంకేమైనా కావాలంటే చెప్తా ఓకేనా. ఎలా ఉందండి సార్ మీ గ్రామంలో చూసుకుంటే 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు పడుతున్నాయి, లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతుంది అంటారు? ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలా ఉందో గ్రామంలో కూడా అలానే ఉంది. ఎస్పెషల్లీ మన విలేజ్లో కూడా అలా ఉందని చెప్పలే నేను వాస్తవానికి అయితే. బయట ఎలా ఉందో మన విలేజ్ కూడా అలానే ఉంది వాస్తవానికి, అంతే. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు అంజయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని. గ్రామం మండలం ఎక్కడ సార్? మాది గ్రామం నల్గొండ జిల్లా గ్రామం మునుగోడు కొరటకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం వరకు ఒప్పుకున్నదాన్ని కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. ఇక ఆయనదే కేసీఆర్ చేసినట్టు ఆయన చేసినట్టు ఈయన చేసిండు అంతే. మాకైతే ఏమీ లేదు. మాకు రైతు బంధు అయితే పడ్డది, మాకు బ్యాంక్ రుణమాఫీ కూడా చేసిండు వాడు రేవంత్ రెడ్డి. అంటే ఎంతవరకు జరిగిందంటారు రుణమాఫీ? మరి మీకు రుణమాఫీ ఎంతవరకు జరిగింది? మాకు ₹1,00,000. మరి మీ గ్రామంలో చూసుకుంటే అత్యధికంగా రుణమాఫీ జరిగిందంటారా? చాలా వరకు మా గ్రామంలో మునుగోడు మండలం మాత్రం రాజగోపాల్ రెడ్డి మంచిగా జరుగుతుంది. మరి రైతు బంధు విషయానికి వస్తే రైతు బంధులో అంటే 4 ఎకరాల వరకు వేసిన ఆయన రైతు బంధు. 10 ఎకరాల వరకు లేదు. అది ఫస్ట్ 7 ఎకరాలు అన్నాడు, తర్వాత 4 ఎకరాలకు వేసాడు. ఈ సన్నటిలోకి బోనస్ జరగడం ఇలాంటి విషయాలు కూడా జరిగినాయి సార్? అక్కడ ఏం జరగలేదు సార్. మిగతా అయితే మాకైతే ఒకట్లో నడుస్తుంది. గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ అన్నాడు, అది అన్నాడు కానీ కొన్ని అన్నాడు కానీ అమ్మేయాలి అన్నాడు కానీ ఇవ్వలేదు, అన్నీ ఇవ్వలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ చేసిన పనులు ఆయన కొన్ని అన్ని అన్నయ్య ఆయన చేసిండు. ఆయన కొన్ని ఇచ్చిండు, ఈయన రెండు సేమే ఉన్నాయి కానీ ఏమి తేడా లేదు. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్